పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో రాజు రానుండే మేఘాన, అదిగదిగో రాజు రానుండే మేఘాన, ఇక వేదన బాధకు వీడ్కోలు, ఇక వేదన బాధకు వీడ్కోలు, మరో యుగాల జగాల సంఘ వేడుకలు నేడే నీకు ఆహ్వానం. శుద్ధుడవవు యేసు రక్తాన, శుద్ధుడవవు యేసు రక్తాన, రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానాన, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానాన. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. మనం ఏది అడిగినా మనకిచ్చే దేవుడు ఉన్నారు, మన ప్రార్థనని ఆలకించే దేవుడు, మనం వేడుకునేవి మనకి ఇచ్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిస్సెస్ కె యేసుబాబు గారు, రాజకుమారి గారు, వారి తాడికొండ గుంటూరు డిస్ట్రిక్ట్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి కె యేసుబాబు గారిని, రాజకుమారి గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ప్రవ్వా, ఎవరైతే దుఃఖంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నారో ప్రవ్వా, ఎవరు అడిగినా సహాయం చేయని పరిస్థితుల్లో ఉన్నారు, దేవుడిని అడగగా, దేవుడిని వేడుకొనగా మనకు సహాయం అందించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడే గొప్ప అవకాశాన్ని ఈ కుటుంబం అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబాన్ని కె యేసుబాబు గారిని, రాజకుమారి గారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం. వారికి ఇచ్చిన సంతానం రోజా గారు, కిరణ్ కుమార్ గారు, రాధా రాణి గారు, వారి కొరకై, రోజా గారి పాప ఆరాధ్య గారి ఆరోగ్యం కొరకై, మరియు కిరణ్ కుమార్ గారి ఉద్యోగం పెళ్లి కొరకై, రాధారాణి గారి ఉద్యోగం పెళ్లి కొరకే ప్రార్థిస్తున్నాం. యేసుబాబు గారు మరియు రోజా కుమారి గారి ఆరోగ్యం కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని తండ్రి మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛ నెరవేర్చమని మేము బ్రతిమలాడుతున్నాం. అనారోగ్యంలో ఆరోగ్యాన్ని దయచేసే దేవుడు ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి ఈ కుటుంబాన్ని నడిపించండి. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును, మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ఆజ్ఞ, మీలో ఎవడు గొప్పవాడై ఉండుగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం, సూక్తి, దేవుడు మన ప్రార్థనలను స్వాగతిస్తాడు. ఆయన మన వాక్చాతుర్యము కంటే మన హృదయాల గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తాడు. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ ప్రభువా, ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యమిని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని, యేసుబాబు గారిని, రోజా కుమారి గారిని నిండుగా మెండుగా దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఇద్దరు బాగుగా ఉన్నారు కదూ? మీ భార్య భర్తల యొక్క జీవితం శాంతి సమాధానంతో సంతోషము సంతృప్తితో ఉండాలని నేను మనవి చేస్తున్నాను.
మీ కుటుంబాల ఐక్యతతో మీరు జీవించాలి. కుటుంబంలో పరిశుద్ధత ఏలుబడి చేయాలి. కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి అనుభవించాలి అని నేను మనవి చేస్తున్నాను. ప్రభువారు చక్కటి సమయాలు మనకిస్తూ ఉన్నారు. కృతజ్ఞత కలిగిన మనసుతో మరి ఎక్కువగా ప్రభువారి కొరకు జీవిస్తూ ప్రభు కొరకు నూతన తీర్మానాలు ఇంకా ఎక్కువ బలీయమైన రీతిగా చేసుకుంటూ జీవించాలని మనవి చేస్తున్నాను. అందరి ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదూ? పాపలు, మీరు బయటకు వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ యవ్వనము అద్దముతో లేక గాజుతో సమానం. మీ యవ్వన జీవితాలు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ యవ్వనాన్ని ఎప్పుడు మృంగాలి అని సాతానుడు కనిపెట్టుకుని చూస్తున్నాడు. కొన్ని విషయాలు వింటున్నప్పుడు హృదయం జలధరిస్తోంది. ఎంత విచారకరమైన సంగతి అండి. ఈనాడు ముఖ్యంగా యవనస్తులను సినిమాలు ప్రభావితం చేస్తున్నాయి. ఇంటర్నెట్లు, టీవీ కార్యక్రమాలు చాలా పాడు చేస్తున్నాయి. చివరి దినాల్లో జీవిస్తున్నాం. సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి అనగా దేవుడి సాధనాన్ని వాడుకుంటున్నాడు. అంతేగాని ఏ సాధనాన్ని దేవుడు తన సువార్త వ్యాపం కొరకు వాడుతున్నాడో ఆ సాధనం ద్వారా మీ నేత్రాలను, మీ మనసులను, మీ తలంపులను పాడు చేసుకోమని కాదు. దేన్నైనా అంతే, మనం ఉపయోగించుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మమ్మీ కూర బాగా వండింది, రుచిగా ఉందని ఎక్కువ తింటే, ఈ విషయాలు మీరు తెలివితేటలు కలిగిన వారిగా ఆలోచించాలి. మూర్ఖంగా ప్రవర్తించవద్దు. యవన బిడ్డలారా, మగ బిడ్డలారా, చాలా జాగ్రత్తగా జీవించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్తు కొరకు యేసు అనుచరులంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మేమే కాదు, అనేక మంది దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు. టీవీల్లో బోధించేవారు ప్రార్థన చేస్తున్నారు. అందరి సంయుక్త ప్రార్థన దేవుడు మీకు క్షేమాన్ని దయచేయాలని ఆశపడుతున్నాను నేను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలునైనా. మీరు మమ్మలను కాచి కాపాడుతున్న విధానం కొరకై వందనాలు స్తోత్రాలు ప్రభు. మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. కొందరు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా టీవీ దగ్గరికి వచ్చి మీ కృపా వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డారు ప్రభువా. నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము వారి యొక్క జీవితాల్లో అన్వయించుకున్న వారై వాక్య ప్రకారం జీవించే కృప దయచేయమని అడుగుతున్నాను నాయన. మా దేశంలో, రాష్ట్రంలో ఇంకా అనేక మంది రక్షింపబడాలి నాయన. మీ కృపా వాక్యాన్ని అనేక మంది వినాలి స్వామి. ఏ అవసరాల్లో అయినా మీ సాన్నిధ్యంలో ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారి అవసరాలు మీ కృపా సన్నిధిలో నుంచి తీర్చుమని అడుగుతున్నాం ప్రభు. యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. దేశ భవిష్యత్తు కానీ, రాష్ట్రం యొక్క భవిష్యత్తు కానీ, సంఘం యొక్క భవిష్యత్తు కానీ, కుటుంబం యొక్క భవిష్యత్తు కానీ యవన బిడ్డలపై ఆధారపడి ఉంది స్వామి. యవన ప్రాయంలోనే మిమ్మలను తమ సొంత రక్షకునిగా ఎరిగి మంచి జీవితాన్ని జీవించడానికి సహాయపడమని అడుగుతున్నాం ప్రభువా. మా యవన బిడ్డలకు, ముఖ్యంగా ఆడబిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి యొక్క వివాహ సమస్యల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. నిరుద్యోగులైన యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలకు తగు ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం నాయన. మా ఆడబిడ్డలకు, మగబిడ్డలకు, యవనస్తులకు సరైన భాగస్వాములను అనుగ్రహించండి ప్రభువా. వృద్ధాప్యంలో ఉన్న ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. అనాథులైన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. విధవరాండ్రైన బిడ్డల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ముఖ్యంగా మా ప్రియ చెల్లెండ్రు, అక్కలు నాయన వైధవ్యపు స్థితిలో ఉంటే వారిని కనికరించండి ప్రభువా. ముఖ్యంగా కొంతమంది ఆడబిడ్డలు చిన్న వయసులోనే నాయన విధవరాండ్రుగా ఉన్నారు నాయన. దయతో వారిని ఆదరించి ధైర్యపరచుమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాయన ఈ సమయంలో ఎంతమంది ఈ ప్రార్థనలో పాల్గొన్నారో వారందరినీ మీ రెండు చేతులు పెట్టి దీవించి మీరే మహిమ పొందుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున
స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము ప్రకటన గ్రంథం యొక్క చివరి అధ్యాయంలో ఉన్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మీ ముందు ఉంది కదూ. గత పాఠంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనం వరకు 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేయాలి. కొన్ని విషయాలు ఆల్రెడీ మనం ధ్యానం చేసాం. ఆ 7 ప్రాముఖ్యమైన విషయాలు మీ మనసుల్లో ఉంచుకోమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 1, 12 గుమ్మాలు. 2, 12 మంది దేవదూతలు. 3, 12 గోత్రాలు. 4, 12 పునాదులు. 5, 12 మంది అపోస్తలులు. 6, 12 రత్నాలు. 7, 12 ముత్యాలు. ఈ 7 విషయాలలో గుప్తమైన ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం ఎంత పవిత్రమైనదండి. ఈ పవిత్రమైన వాక్యాన్ని ఎంతో శ్రద్ధాశక్తులతో చదవాలి, నేర్చుకోవాలి. ఏదైతే మనం చదువుతున్నామో, ఏదైతే మనం నేర్చుకుంటున్నామో అనుదిన జీవితంలో దానిని పాటించాలి. చక్కగా బోధిస్తున్నారు అని ప్రసంగికులు మెచ్చుకోవడం కాదు. ప్రసంగికులలో ఏమీ లేదు ప్రియులరా, నేను మనవి చేస్తున్నా. ప్రసంగికులు కూడా మీలాంటి బలహీనులే. దేవుని వాక్యం టీవీల ద్వారా చెప్పే అనుకూలత వారికి ఇవ్వబడినంతే. మీలో కొంతమంది ఈ టీవీలో చెప్పే ప్రసంగికుల కంటే ఎక్కువ బాగా చెప్తారు, నాకు తెలుసు. తమ్ముడు, మీకు అనుకూలత లేదు అంతే. టీవీలో మాట్లాడినంత మాత్రం చేత మీరు నిస్పృహ చెందవద్దు. దేవుని యొక్క సముఖంలో మీకు ఎక్కువ బహుమానం ఉంటుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోగలిగిన ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 15వ వచనాన్ని చదువుతున్నా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 15వ వచనం. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొల్చుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఎప్పుడైతే కొలకర్ర అని చదివానో మన మనసులు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మీదకు వెళ్ళాలి. తీయండి క్విక్గా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి అని ఉంది. ఇక్కడ చేతి కర్ర వంటి కొలకర్ర, ఇక్కడ మనం చూసినట్లయితే బంగారు కొలకర్ర. కొలకర్ర అనేది కొలతలు వేయడానికి పనికొస్తుంది కదూ. ఆయన కొలుస్తున్నాడు. ఆయన మన జీవితాలు కొలిచే దేవుడు ప్రియులరా. దేవుడు మనల్ని ఇన్ని సంవత్సరాలు బ్రతికించాడు. ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. ఇన్ని సంవత్సరాలు నీవు బ్రతికే కృప నేను ఇచ్చాను, యోగ్యత నేను ఇచ్చాను. చనిపోయిన వారి కంటే గొప్పవాడు కాదు. ఒక సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎంత ఎక్కువ కాలం బ్రతుకుతామో అంత ఎక్కువగా ప్రభు యొక్క సన్నిధానంలో లెక్క అప్పగించవలసి ఉంటుంది. దేవుడు నీ జీవితాన్ని కొలత వేస్తున్నాడు. ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. దేవుని యొక్క కొలతలో నీవు నిలబడగలుగుదువా? ఈ సమయంలో ఆలోచించాలి. ఆయన కొలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. మినే మినే టికేల్ ఉఫాడ్సిన్. ఓ రాజా, దేవుడు నిన్ను తూయగా నీవు తక్కువగా కనబడుతుంది. దేవుడు మనను చూస్తూ ఉన్నాడు. మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నీ జీవితాన్ని ఒక ప్రక్కన పెట్టి విధేయత, జీవితంలో దేవుని పట్ల విధేయత, దేవుని పట్ల పరిశుద్ధత, దేవుని పట్ల నమ్మకత్వం, దేవుని పట్ల నీకు ఉండవలసిన కృతజ్ఞత ఏ రీతిగా ఉందో దేవుడు చూస్తే నీవు దేవుని యొక్క సాన్నిధ్యంలో నిలబడగలుగుదువా? ఆలోచించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ నేను చదివిన 15వ వచనంలో
ఇది బంగారు కొలకర్ర అని ఉంది, మామూలు కొలకర్ర కాదు, ఇది బంగారు కొలకర్ర. కొలకర్ర అనేది ఒక మానవుని యొక్క జీవితాన్ని కొలవడానికి పనికొస్తుంది. అతని యొక్క జీవితంలో మంచి ఎంత ఉందో, చెడు ఎంత ఉందో, అతడు దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి, దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి జీవించాడో అనేది బేరీజు వేసే కర్ర కొలకర్ర. కానీ ఇక్కడ బంగారు కొలకర్ర. బంగారము అనేది దైవత్వానికి సూచన. మనము ధ్యానం చేసేది నూతన యెరూషలేమును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. నూతన యెరూషలేములో నీ చెడుతనం గూర్చి ఏమీ ఆలోచించబడదు, నీ చెడుతనం గూర్చి తూయబడదు, అది అయిపోయింది, గతించిన కాలమే చాలును. నువ్వు మారు మనసు పొందావు, నువ్వు రక్షింపబడ్డావు. నీ రక్షణలో దేవుడు నీ ప్రతి పాపాన్ని కడిగివేశాడు. నీ ప్రతి పాపానికి ఆయన సిలువలో వెల చెల్లించాడు. నీ మీద ఉన్న రుణపత్రాన్ని ఆయన చించివేశాడు. దేవుని నామానికి స్తోత్రం. బంగారు కొలకర్రతో ఆయన కొలుస్తున్నాడు అనగా ఆ దైవత్వం నీ యొక్క జీవితంలో ఉండాలి అని ఆ ప్రియ ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. భూలోకంలో జీవించినంత కాలం ఆ దైవ ప్రేమకు రుణపడి జీవించాలి. ఎంతకాలమో మనం జీవిస్తున్నామో అంతకాలము ఆ ప్రభువుకు రుణపడి జీవించాలి అని నేను మనవి చేస్తున్నా. అనేక పర్యాయాలు దేవుని యొక్క ప్రేమను మనము మర్చిపోతాము అండి. ఏదైనా యాక్సిడెంట్ జరిగి మనం బ్రతికితే ప్రభు నన్ను బ్రతికించాడు అని 2 రోజులు ఊరంతా చెప్పుకుంటాం, సంఘంలో సాక్ష్యం ఇస్తాం, చాలా జాగ్రత్తగా జీవిస్తాం. 4 దినాలు జరిగిన వెంటనే మరలా పాపంలో జీవిస్తూ ఉంటాం. కాదు ప్రియులారా, దేవుడు తన యొక్క కృపా వాత్సల్యత నీ పట్ల చూపెడుతున్నాడు. నువ్వు చేసే దుష్కార్యాలను బట్టి, నీ జీవించిన విధానాన్ని బట్టి ఆయన కోపగించుచునే నీ పట్ల వాత్సల్యత చూపుతున్నాడు అని గ్రహించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక మాట, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమని ఎరిగి చాలా జాగ్రత్తగా నీ శేషించిన జీవితం జీవించడానికి ఈ సమయంలో తీర్మానం చేసుకోవాలి. మంచిది, ఆ పట్టణాన్ని ఆయన కొలిచాడు. ఆ పట్టణం ఏ రీతిగా ఉందో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 16 వచనం, ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఆ పట్టణం యొక్క కొలత 750 కోసులు అనగా 1360 మైళ్ళు అని గ్రహించాలి. అనగా దాని వ్యాసము 2600 మైళ్ళు డయామీటర్. కనుక ఈ రీతిగా ఈ యొక్క కొలతలను ఆలోచించి మనం గీచినట్లయితే ఈ చిత్రంలో ఉన్నట్టుగా ఆ నూతన యెరూషలేము పట్టణం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయా పట్టణాల్లో, ఆయా సిటీసులో మనం వెళ్తున్నప్పుడు కొన్ని పట్టణాలు చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. అబ్బా, ఎంత అందంగా ఉంది ఈ మేడ, ఈ భవనం. ఎంతకాలం పట్టిందో. ఎంతకాలం పడుతుంది? 1 సంవత్సరం లేక 2 సంవత్సరాలు. ఇంతకాలం పట్టిన ఆ భవనమే, ఆ మేడే అంత అందంగా ఉంటే, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీవు ఆలోచించాలి. నీవు నివసించబోయే ఆ పట్టణం ఆ ప్రియ ప్రభు 2000 సంవత్సరాల పైబడి కడుతున్నాడు. బా, ఆ ప్రియ ప్రభువుకు ఏమి చెల్లించి ఆయన ప్రేమ రుణాన్ని మనం తీర్చుకోగలుగుమండి. నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వస్తున్నాను. దట్ ఈస్ హిస్ పర్ఫెక్ట్ ప్రామిస్. ఆయనకు వాగ్దానం. ఆయన వాగ్దానం మీద ఆధారపడటానికి మనం ఈ సమయంలో తీర్మానం చేసుకోవాలి. 17వ వచనం, మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుషుల కొలుత చొప్పున
44 మూరలైనది. అంటే 144. 144 అని ఎప్పుడైతే నేను చదివానో 12 కదా, 12 144. 12 అనే మాట చాలాసార్లు మనం చదివాం. 7 అనే సంఖ్య పరిపూర్ణతకు సూచన. 12 అనే సంఖ్య పరిపూర్ణమైన పరిపాలనకు సూచన. దేవుని యొక్క పరిపాలన ఈ పట్టణంలో ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. 18వ వచనం, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. ప్రియులరా, ఈ మాటలు చదువుతున్నప్పుడు మన మనసులు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీదకు వెళ్ళాలి. 4వ అధ్యాయంలో చూసినట్లయితే 3వ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం కూడా చదువుతాను. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడైండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి సూర్యకాంతము వలె దగదగ మెరుస్తూ ఉన్నాడు. ఆ ప్రియ ప్రభు ఉండే పట్టణం కూడా ఏ రీతిగా ఉంది అనగా సూర్యకాంతములతో కట్టబడిన పట్టణం. అది స్వచ్ఛమగు స్ఫటికం సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, అటువంటి పరిశుద్ధమైన పట్టణంలో మనము జీవించడానికి భూలోకంలో మనం సిద్ధపడుతూ ఉన్నాం. భూలోకంలో ఏ రీతిగా సిద్ధపడాలి అనగా శుద్ధ సువర్ణముగా సిద్ధపడాలి అని. స్వచ్ఛమైన బంగారం కదూ. కొన్ని బంగారంలో కల్తీ ఉంటుంది. కొంతమంది బంగారం అని ఇంటింటికి అమ్ముతూ ఉంటారు. చాలామంది చెల్లెండ్రు ఆడవాళ్ళు మోసపోయి ఆ బంగారాన్ని కొంటారు. ఆ బంగారాన్ని కంసాల దగ్గరికి వెళ్ళి గీడు పెడితే అది కల్తీ బంగారం, మోసకరమైన బంగారం అని అంటారు. కాదు, మనము నివసించబోయే మహాపట్టణం ఏ రీతిగా ఉంటుంది అనగా శుద్ధ సువర్ణముగా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ వాక్యాన్ని వింటున్నావు కదూ. నీవు గుడిసెలో ఉండవచ్చు, తాటాకిల్లో ఉండవచ్చు, లేక పేద గృహంలో ఉండవచ్చు, నీకు సొంత గృహం లేక అద్దెంట్లో ఉండవచ్చు. కానీ నీవు నివసించబోయే పట్టణం గొప్ప పట్టణమని ఎరిగి 2 చేతులు జోడించి ఆ ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలి. బంగారు వీధులలో నడవబోతున్నామనే సత్యాన్ని ఈ సమయంలో మీరు అర్థం చేసుకునే వాళ్ళని నేను మనవి చేస్తూ ఉన్నాను. 19వ వచనం, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. ప్రాకారపు పునాదులు అన్నమే ఆ పునాదులు గూర్చి గత పాఠంలో నేను చదివాను. 14వ వచనం, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. గుమ్మాల పైన 12 గోత్రముల పేర్లున్నాయి. పునాదుల పైన 12 అపోస్తుల పేర్లు ఉన్నట్టుగా చూస్తాం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, 12 గోత్రముల పేర్లు అనగానే ఈ 12 గోత్రములో నుంచే రక్షణ సువార్త వచ్చింది. ఈ గోత్రాలు యూదులు కదా అని మీరు అడగవచ్చు. అవును, ఈ రక్షణ సువార్త తెచ్చింది పేతురు గారు కానీ పౌలు గారు కానీ. ఆయన యూదుడు. రక్షణ కొరకు తన ప్రాణం పెట్టిన ఆ రక్షకుడు యూదుడు. మీరేమీ కంగారు పడవద్దు అని ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నా, ఆ యూదులే యేసు ప్రభు వారిని తృణీకరించారు. యోహాను సువార్తలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మీరు చూడండి. ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం, ఆయన తన స్వకీయులు యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. విన్నారు కదా.
ఆ ప్రభువారు తన సొంత వారి దగ్గరికి వచ్చాడు. ఆయన సొంత వారే ఆ ప్రియ ప్రభువును సిలువ వేశారు అండి. ఎంత విచారకరమైన సంగతి. యూదులు యేసు ప్రభువుని అంగీకరించరా అండి? వారికి అవిధేయత మనకు ఆశీర్వాదకరంగా మార్చబడిందేమో. అదే పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ చెప్పారు. కాబట్టి ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం ప్రియులరా. కాబట్టి ఆ యొక్క పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. కాబట్టి ఆ యొక్క అపోస్తలులు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఆ ప్రకటన మూలంగా కాలక్రమేణా మన దేశంలోనికి సువార్త వచ్చింది. వాక్యం వింటున్నా నీవు రక్షింపడ్డావు, నేను రక్షింపడ్డాను. ఇంకా రక్షింపబడవలసిన వారు చాలామంది ఉన్నారు. ఈ రక్షణ సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ అపోస్తులు మనకు అప్పగించారు. వారు మిగిల్చిన పనిని చేసే భాగ్యం, ఇది ఎంతో గొప్ప భాగ్యమని ఎంచి రక్షింపబడిన నీవు ఇతరులకు ఈ రక్షణ సువార్తను చెప్పే ఆ కృపా అనుభవంలోనికి రావాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. రక్షింపబడిన నీవు, ప్రియ అమ్మ బాబు, ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ పాప బాబు, ఒకరినైనా ప్రభు దగ్గరికి నడిపిస్తావా? నెలకొక్కసారి ఒకరినైనా ప్రభు దగ్గరికి నడిపిస్తాను అనే తీర్మానం చేసుకుంటావా? అట్టి తీర్మానం చేసుకుంటే నువ్వెంత ధన్యుడవో ధన్యురాలవో నువ్వు గ్రహిస్తావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని విషయాలు వచ్చే పాఠంలో మనం నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఇంకా చదువుకుని రండి. దేవుడు అనేక తలంపులను మనకిచ్చినట్లుగా ప్రార్థనాపూర్వకంగా రమ్మని నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.